సుఖాలు వస్తాయి. ఏదో ఒక కష్టం వచ్చిందని ఇంకా విపరీతంగా నిరాశ చెంది ఆ నిరాశతో నిస్పృహ చెందితే రాకూడని ఆలోచనలన్నీ అందులోంచి వస్తాయి. దాని వలన అపారమైన అపకీర్తి పొందుతాడు. దీనికి ప్రబల ఉదాహరణ మహాభారతంలో అశ్వత్థామ. అశ్వత్థామ సాక్షాత్ పాండవులకి కౌరవులకి కూడా గురువైనటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు. భగవంతుని యొక్క అనుగ్రహం చేత జన్మించినటువంటి వాడు. అయినా కూడా ఆయన విపరీతమైన నిరాశకి గురయ్యాడు. ఒకప్పుడు యుద్ధం జరుగుతోంది. అటు పాండవుల పక్షం ఉంది, ఇటు కౌరవ పక్షం ఉంది. పాండవ పక్షం ధర్మం వైపు ఉంది, కౌరవ పక్షం అధర్మం వైపు ఉంది. ధర్మపక్షం కానిది నశించిపోతుంది. అందుకే భీష్ముడు మరణించాడు, ద్రోణుడు మరణించాడు, చిట్ట చివరికి దుర్యోధనుడు కూడా తొడలు విరిగిపోయి రక్తం కారుతూ యుద్ధభూమిలో పడిపోయి ఉన్నాడు. మన పక్షంలో వాళ్ళు ఇంతమంది మరణించారు, ఇక గెలిచే అవకాశం లేదు, మనం ఓడిపోతున్నాం, పాండవులు గెలుస్తున్నారని అశ్వత్థామ విపరీతమైన నిరాశకి గురైపోయాడు. ఆ నిరాశకి గురైపోయినటువంటి అశ్వత్థామ చెయ్యకూడని ఆలోచన చేశాడు. ఎందుకు వస్తుంది అటువంటి ఆలోచన అంటే, మనిషి విపరీతమైన నిస్పృహకి నిరాశకి గురైపోయాడు అనుకోండి, అటువంటి వక్రపు ఆలోచనలు వస్తాయి. ఆయనకి ఏమి ఆలోచన వచ్చిందంటే, రాత్రివేళ చెట్టు మీద కాకులు నిద్రపోతుంటాయి. ఆ నిద్రపోతున్నప్పుడు కాకిని గుడ్లగూబ వచ్చి చంపేసినా దానికి తెలియదు. గుడ్లగూబ నిశ్శబ్దంగా వచ్చి నిద్రపోతున్నటువంటి కాకి యొక్క కంఠాన్ని కొరికేసిందనుకోండి, కాకి మరణిస్తుంది. అదే పగటిపూట అనుకోండి, గుడ్లగూబ కానీ చెట్టు మీద వాలి కాకి గూడు దగ్గరికి వెళ్ళిందా, మిగిలిన కాకులన్నీ కూడా కావు కావుమంటూ అరుస్తూ వచ్చి తమ గోళ్లతోటి ఆ గుడ్లగూబ శరీరాన్ని చీల్చేసి ముక్కులతో పొడి చేసి గుడ్లగూబ అక్కడి నుంచి పారిపోయేటట్టు చేసేస్తాయి. నిద్రపోతున్నప్పుడు తెలియదు కదా. అందుకని గుడ్లగూబ రాత్రి కాకులు నిద్రపోతున్నప్పుడు వచ్చి కాకుల యొక్క కంఠం కొరకడం చూశాడు. మనం ఓడిపోతున్నాం, ఇక మనం పాండవులకు ఎదురుపడి యుద్ధం చేస్తే గెలవలేం. కాబట్టి ఎట్లా పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవడమని ఆలోచించాడు. అంత గొప్ప అశ్వత్థామ, అన్ని అస్త్రాలు తెలిసిన్నవాడు, ద్రోణాచార్యుల వారి కొడుకు, చెయ్యకూడని ఆలోచన చేశాడు. నిద్రపోతున్నటువంటి పాండవుల యొక్క పిల్లలందరినీ చంపేశాడు.